మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు తెరపడింది. కొత్త సీఎంగా ఖేమ్చంద్ సింగ్ ను నియమించనున్నారు అంటూ ప్రచారం నడుస్తోంది. ఇక మణిపూర్లో ఏడాది నుంచి రాష్ట్రపతి పాలనే కొనసాగుతోంది. గత ఏడాది ఫిబ్రవరి 9న ఇటు బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఇక ప్రస్తుతం అయితే జాతుల మధ్య ఘర్షణలతోనే ఇటు మణిపూర్ అట్టుడికిపోతుందనే చెప్పాలి. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్రపతి పాలనకు తెరపడింది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, ఇటు చూస్తే మణిపూర్లో కొత్త సీఎంగా ఖేమ్చంద్ సింగ్ ను నియమించనున్నారు అంటూ ప్రచారం నడుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అమూల్య, మణిపూర్ కొత్త సీఎం గా బీజేపీకి చెందిన ఖేమ్చంద్ సింగ్ పదవి బాధ్యత చేపట్టనున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించారు. రెండు జాతుల మధ్య జరిగిన సంఘర్షణలో భాగంగా మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. కూకీలు మైతేయిలు మధ్య ఏర్పడిన సంఘర్షణ కారణంగా గత ఏడాది ముఖ్యమంత్రిగా ఉన్న బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రపతి పాలన వచ్చింది. ఏడాదిగా మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. ప్రస్తుతం అది ఏదైతే మణిపూర్ లో రెండు తెగల మధ్య ఉన్న ఘర్షణలు తొలగిపోవడంతో ఏదైతే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. అయితే ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం ఖేమ్చంద్ సింగ్ ను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసింది. రాబోయే రోజుల్లో అయితే ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడం లాంఛనము. ఎందుకంటే శాసనసభాపక్ష నేతగా బీజేపీ శాసనపక్ష నేతగా ఖేమ్చంద్ సింగ్ ఎన్నికయ్యారు కాబట్టి ఆయన పదవీ ప్రమాణ స్వీకరణ అతి తొందరలో ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మణిపూర్ లో జరిగిన సంఘర్షణ ఏదైతే ఖేమ్చంద్ సింగ్ పదవీ బాధ్యతలు రాబోయే రోజులు చేపట్టిన సరిగ్గా ఏడాది క్రితం అల్లర్లు, ఉద్యమాలు, ఆందోళనతో అట్టడిగిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ కు ఖేమ్చంద్ సింగ్ కొత్త సీఎం గా రానున్నారు. జాతి ఘర్షణల కారణంగా గత 2 ఏళ్లుగా మణిపూర్ అట్టడుగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడాది క్రితం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. మైతేయిలు, కుకీలు రెండు వర్గాలుగా విడిపోయి సంఘర్షణకు దారితీసి చాలా వరకు ఘోర ముష్టి యుద్ధాలనే, అదేవిధంగా రెండు తెగల మధ్య కాల్చుకోవడం, చంపుకోవడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఈ రెండు జాతుల మధ్య ఏర్పడిన సంఘర్షణ ప్రస్తుతానికి సర్దుమరగడంతో కొత్త సీఎం ను ఎంపిక చేశారు. గత ఏడాది ఉన్న బీరేన్ సింగ్ రాజీనామా చేయడంతో దాదాపు సంవత్సర కాలం రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పుడు అక్కడ ఆ రాష్ట్రంలో మణిపూర్ లో పరిస్థితులు చక్కబడడంతో ఖేమ్చంద్ సింగ్ ను తదుపరి సీఎంగా ప్రకటించారు. అంటే ఇప్పుడు చూసుకుంటే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది రాజకీయ నిర్ణయమా లేదా పరిపాలన అవసరం అంటారా? అమూల్య, ఇప్పటికే దాదాపు సంవత్సర కాలం పాటు రాష్ట్రపతి పాలన కొనసాగింది. అయితే రాబోయే సంవత్సర కాలంలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి బీజేపీ వ్యూహాత్మకంగా రెండు జాతుల మధ్య ఉన్న సంఘర్షణను అణచివేసింది. ఈ అణచివేయడంలో భాగంగానే ఆ రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఎందుకంటే వచ్చే ఎన్నికలు ఎదుర్కోవాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం లేకుండా రాష్ట్రపతి పాలన ఉంటే ఎన్నికలు ఎదుర్కోవాలంటే ఒక సవాల్గా ఏర్పడుతుంది. కాబట్టి బీజేపీ వ్యూహాత్మకంగా మరోసారి రాష్ట్రపతి పాలన ఎత్తేసి అక్కడ ముఖ్యమంత్రి సాధారణ పరిపాలన విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఖేమ్చంద్ పదవి బాధ్యత స్వీకరిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో మణిపూర్ రాబోయే రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. మణిపూర్ లో దాదాపు సంవత్సర కాలంలో ఎన్నికలు జరిగే క్రమంలో ఖేమ్చంద్ కు అవకాశం కల్పించింది. మణిపూర్ రాష్ట్రానికి రెండో సీఎం గా ఖేమ్చంద్ సింగ్ ఎన్నికన్నారు. గతంలో బీరేన్ సింగ్ మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు. మణిపూర్ లో సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. వరుసగా 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే రెండు జాతుల మధ్య జరిగిన ఈ సంఘర్షణ, ఆందోళన, ఉద్రిక్తతలు, పలు చోట్ల వివాదంగా దాడులు చేయడం, వ్యక్తులు మరణించడంతో బీజేపీ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మణిపూర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు ప్రభుత్వాలు ఒకటైనప్పటికీ కూడా మణిపూర్ లో రాష్ట్రపతి పాలన అనివార్యంగా విధించాల్సి వచ్చింది. రాష్ట్రపతి పాలన విధించి దాదాపు ఈ ఏడాది ఫిబ్రవరి 25 సంవత్సర కాలం ముగుస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎదుర్కోవడానికి బీజేపీ కొత్త వ్యూహాన్ని తీసుకొచ్చి కేంద్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. అంటే ఇప్పుడు సీఎం రేస్ లో చూసుకుంటే బీరేన్ సింగ్ సహా 5 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఖేమ్చంద్ వైపే కూడా అధిష్టానం మొగ్గు చూపిస్తుంది అని తెలుస్తోంది. దీనికి కారణాలు ఏంటంటారు? అమూల్య, మణిపూర్ రాజకీయాల్లో ఖేమ్చంద్ సింగ్ సీనియర్ నేత, బీరేన్ సింగ్ సీనియర్ నేత. బీరేన్ సింగ్ కు 2 సార్లు అవకాశం వచ్చింది. మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఏదైతే బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే రెండు జాతుల మధ్య జరిగిన సంఘర్షణ వల్ల ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేయగానే రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఏదైతే వచ్చే ఎన్నికలను ధీటుగా ఎదుర్కోవడానికి బీజేపీ కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇప్పుడు ప్రధానంగా
ఖేమ్చంద్ సింగ్ రాజకీయ జీవితం ఒకసారి మనం గమనిస్తే ఆయన 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇంపాల్ వెస్ట్ నియోజకవర్గం, చిక్జమై నియోజకవర్గం నుంచి ఆయన 2 సార్లు గెలిచారు. స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 2017 నుంచి 5 సంవత్సరాలు ఆయన స్పీకర్ పదవిలో కొనసాగారు. 5 ఏళ్ల పాటు స్పీకర్ గా పదవీకాలం పూర్తి చేసుకున్న ఘనత కూడా ఖేమ్చంద్ సింగ్ దక్కుతుంది. అయితే రెండోసారి మణిపూర్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖేమ్ సింగ్ కు ఏదైతే రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి పదవి కేటాయించారు. బీరేన్ సింగ్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నారు. 2020 ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించే వరకు ఆయన మున్సిపల్, హౌసింగ్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ శాఖ, విద్యాశాఖలకు ఆయన మంత్రిగా ఉన్నారు. అయితే ప్రధానంగా కేంద్రంలో ఉన్న బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజు ఈ 2 వర్గాల మధ్య, కుకీ మైతేయుల మధ్య జరిగిన సంఘర్షణ సద్దుమణగడంతో మణిపూర్ లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసింది. ఆ వ్యూహంలో భాగంగా ఖేమ్ సింగ్ ను కొత్త ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు. పదవీ ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మణిపూర్ కొత్త సీఎంగా బీజేపీకి చెందిన యనూమ్ ఖేమ్చంద్ సింగ్ అయితే పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. సరిగ్గా ఏడాది క్రితం అల్లర్లు మరియు ఉద్యమాలు, ఆందోళనలతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్కు కొత్త సీఎం రానున్నారు. జాతి ఘర్షణల కారణంగా గత 2 ఏళ్లుగా మణిపూర్ అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడాది క్రితం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. మైతేయిలు, కుకీల మధ్య ఏర్పడిన సంఘర్షణ కారణంగా గతేడాది సీఎంగా ఉన్న బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో ఆ రాష్ట్రంలో ఖేమ్చంద్ సింగ్ ను తదుపరి సీఎంగా ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నికైన తరువాత ఈ ప్రకటన అయితే వెలువడింది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని బీజేపీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ఖేమ్చంద్కు అవకాశం కల్పించింది. మణిపూర్ రాష్ట్రానికి 2వ బీజేపీ సీఎం కాబోతున్నారు. సీఎం రేస్లో బీరేన్ సింగ్ సహా 5 పేర్లైతే వినిపించగా ఇటు ఖేమ్చంద్ వైపే అధిష్టానం మొగ్గు చూపిస్తుంది అంటూ తెలుస్తోంది. మణిపూర్ రాజకీయాల్లో చూసుకుంటే ప్రస్తుతం ఎంఎన్ ఖేమ్చంద్ సింగ్ అయితే సీనియర్ బీజేపీ నాయకులు. 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇంఫాల్ వెస్ట్లోని సింగ్జమై నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తొలిసారి 2017 ఎన్నికల్లో గెలిచిన ఆయనకు స్పీకర్ పదవి కూడా వరించింది. 5 ఏళ్ల పాటు పూర్తి కాలం స్పీకర్గా కొనసాగారు. మళ్లీ 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.